ఇంట్లో మహిళ ధ్యానం చేయకపోతే ఎలా ఉంటుంది? ఒక మహిళ తన ఇంట్లో తన కుటుంబంలో ధ్యానం చేస్తే తన కుటుంబం ఎలా ఉంటుంది అని మీ ఉద్దేశం? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ధ్యానం చేయలేదు అనుకోండి, ఇంట్లో మొగుడు, అత్తగారు, మామగారు, ఆడబిడ్డలు అందరూ ఉండేవారు నాకు. వాళ్ళందరూ చాలా హై స్టేటస్లో ఉన్నారు. ఎవరు ఏం తక్కువ లేరు. డబ్బుల విషయంలో కానీ, ఆస్తుల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ అన్నీ బాగా ఉన్నవాళ్ళు. ఇదే నేను ధ్యానం చెయ్యనప్పుడు నేను చెప్తున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ధ్యానం చేయనప్పుడు అరే నాకు లేదే అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో చాలా బాధపడేదాన్ని. లోపల చాలా పెయిన్ వచ్చేది. చాలా పెయిన్ వచ్చేది. ఓకే. వాళ్ళు ఇప్పుడు మాటల్లో చెప్పడం నాకు అంత నచ్చటం లేదు, కానీ వాళ్ళు మంచి మంచి చీరలు కట్టుకొని, వాళ్ళు నగలు పెట్టుకొని, వాళ్ళు హుందాగా వెళ్తూ ఉంటే ఆ పక్కన నేను కాటన్ చీర కట్టుకొని మెడలో ఏమీ లేకుండా తాడేసుకొని తిరుగుతూ ఉంటే కొంచెం కష్టం అనిపించేది. ఓకే. కనుక అదొక్కటే అనుకోవచ్చు. ధ్యానం చెయ్యకపోతే ఆ బాధ ఉంటుంది నువ్వు చెప్పినట్టు. ధ్యానం చేసిన తర్వాత అన్నీ సర్దుకున్నాయి. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చూస్తుంది. మా అక్క చెల్లెళ్ళందరూ కూడా నాతో ఎంతో హ్యాపీగా ఉన్నారు. నా హెల్ప్ కావాలనుకుంటున్నారు ప్రతి క్షణమును. నేను అందరికీ కూడా హెల్ప్ చేసే స్థితిలో ఉన్నాను. అప్పుడు తీసుకునే స్థితిలో ఉన్నాను, ఇప్పుడు చేసే స్థితిలో ఉన్నాను. కరెక్ట్. అది తేడా. ధ్యానం చేస్తున్నాను కాబట్టి ఆనందాన్ని చక్కగా పంచుకోగలుగుతున్నాను అందరితోటి. అప్పట్లో ఎప్పుడు బాధలే పంచుకున్నాను. ఓకే. ఇప్పుడు ఆనందాన్ని పంచుకుంటాను. ఒక గృహిణికి అందుకే ధ్యానం చాలా అవసరం. మీరు ఎప్పుడు మెడిటేషన్లోకి వచ్చారమ్మా? నేను 85లో వచ్చాను. 85. పత్రి సార్? ఆయన 79లో. 79.